అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, మరొక కొటేషన్: ఏ బంధం లేని వ్యక్తి బంధువు అవుతాడు, ఎందుకో తెలియదు. ఏ బంధం లేని వ్యక్తి బంధువు అవుతాడు, ఎందుకో తెలియదు. నిజంగా డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అతనికి ఏ బ్లడ్ రిలేషన్, ఏ రక్త సంబంధం ఉండదు, ఏ బంధం ఉండదు, చుట్టాలు రిలేషను ఏముండదు, కానీ ఆయన ఆత్మీయ బంధువు అవుతాడు, అవుతాడు. ఆయన క్యాస్టు, మతము, కులము ఏమీ కాదు, కానీ ఆయన ఎందుకో ఆయన అభిమానిస్తాం, ఆ వ్యక్తిని, ఆ పర్సన్ అభిమానిస్తాం. కానీ ఏ బంధం ఉండదు. ఏ బంధం లేని వ్యక్తి బంధువు అవుతాడు. చూసావా? ఆయన ఏ బంధం అనేది మనకు వాళ్ళకు ఉండదు, కానీ బంధువు అవుతాడు. ఆ బంధత్వం కన్నా ఎక్కువ బంధువు అవుతాడు అనమాట. అందుకే ఏ బంధం లేని వ్యక్తి బంధువు అవుతాడు, ఎందుకో తెలియదు. మీ జీవితంలో ఇలా జరిగే ఉంటుంది, కానీ ఆయన ఎవరో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ మనకు దగ్గర బంధువుగా ఉంటాడు. మన సమస్యలు మనకు ఎటువంటిది వచ్చినా కానీ నేను ఉన్నానంటాడు. ఓకేనా? ఏ బంధం లేని వ్యక్తి బంధువు అవుతాడు, ఎందుకో తెలియదు.